ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. సిఎస్కే ఫ్యాన్ ఎలా ముఖ ఉంది? చిత్రాలు ఏంటో చెప్తే. సర్లే బ్రో, ఒక మ్యాచే కదా. అయినా ఇంకా మీరు బయటికి 18 రావట్లేదు సంవత్సరాల సిఎస్కే నుంచి ఫ్యాన్స్. గెలవలేదు కాబట్టి ఆ ఉమ్, బాధలో ఉంటారు. సరే, కొన్నాళ్ళు అట్లా సంతోషపడండి. ఇప్పుడు మనం 18 ప్రెసెంట్ లో ఇయర్స్ ఉన్నాం. మా చావు బాధతో దెబ్బ. పోలిస్తే మీ సంతోషం చాలా గొప్పది బ్రో. మాదే ఉంది ఒక మ్యాచ్గా. ఆహా, ఆహా. వాళ్ళు ఒక్క మ్యాచ్ చావు దెబ్బ కొట్టాం ఈరోజు. మా వాళ్ళకి ఒక మ్యాచ్ జస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 2 మ్యాచ్లు ప్రాక్టీస్ కదా, 2 మ్యాచ్ ఇచ్చారు. సీజన్ మొత్తం దేవుడికే ఇచ్చారు మీరు ఈసారి. కాదు, ఇప్పుడు ఒక స్టాట్ చెప్తా లెట్స్. చూడన్న. ఆ ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ అంట సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో అదే అంత హైస్ట్ రన్స్ తో ఓడిపోవడం, 50+ రన్స్ తో ఓడిపోవడం. నార్మల్ గా సిఎస్కే ఓడిపోయిన వాటిలోనే ఆహా. థర్డ్ థర్డ్ హైయెస్ట్ అది. నేనే షాక్ అయ్యా. ఉమ్. అరే అంత దారుణంగా చచ్చిపోయిన ఇం- పావును కూడా వదలకుండా కొట్టి చంపినట్టున్నారు మా వాళ్ళు. ప్రాబ్లం ఇంకా ఇది ఎక్కడంటే బేసికలీ ఇంటెంట్ లేదు బ్రో. మా గెలుద్దామన్న ఇంటెంట్ ఒక్కడి దగ్గర కూడా లేదు నిన్న. ఫ్యాన్స్ మేబీ దానికి పృథ్వీరాజ్ ఏం ఉంటే చెప్తారు తెలుసా? కొట్టేవాడు. లాస్ట్ లో ధోని ఆ 2 సిక్స్లు కూడా కొట్టకపోయి ఉంటే 70+ తో ఓడిపోయేవారండి. ఉమ్. బేసికలీ నేను చెప్పడం కదా, ఫ్యాక్టే కదరా చెప్తా. ధోని యాక్చువల్ మార్జిన్ ఇంకా తగ్గింది నెట్ రన్ రేట్. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ధోని ఆ వచ్చిన ఆర్డర్ అందరిలో ధోని బాగా మంచిగా స్ట్రైక్ రేట్ తోడు ముందు ఎందుకు రావడం నాకు అర్థం కాదురా అసలు. ఇది కొంచెం ఎర్లీగా అదే రావచ్చు ప్లాన్. కదా. అదే అశ్విని అదే పంపిస్తాడు స్ట్రాటజీ. ఎందుకు? మిలియన్ మిలియన్ క్వశ్చన్, $1 million క్వశ్చన్. అదే. ఉమ్. సర్లే, ఏదేమైనా లాస్ట్ లో వచ్చి 2 సిక్స్లు కొట్టాడు, అదే కాదు, హ్యాపీ. కాదన్న యాక్చువల్ గా నిన్న ఈయనెవరు, తమిళ్ ఒక ఆయన, ఓల్డ్ మ్యాన్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుందంటే ఎస్ఆర్ఎస్ జెర్సీ టీమే వరస్ట్. మాట్లాడతారు కదా. నాకు తెలిసి 10,000 టికెట్ పెట్టి ఉంటాడు. అయితే అదో ఎస్ఆర్ఎస్ జెర్సీ 12,000. వారు వేసుకుని మాట్లాడుతున్నారు. ఓ 12,000 పెట్టి పోయింటాడు కాదు, బ్రో. ఒక రీల్ చూసాను రా అంకుల్. ఆ ఫ్రస్ట్రేషన్ అది. చూసావా? 12,000 పెట్టిన దానికి మీరు చేసే న్యాయం ఇదేనారా? అరే, మీరు 17 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు రా అని నన్ను అడుగుతున్నావు. మళ్ళీ మీ టికెట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. మేము 2 సార్లు గెలిచాం రా. మేము రెండు నేను సార్లు గెలిచాం. ఆర్సీబీ కదరా నువ్వు. మళ్ళీ సన్ రైజ్ కి మేము వచ్చావా? ఓ, ఆర్సీబీ. నేనే లేదు ఎప్పుడు నేను అంటే ఇందాక దాకా వాయిస్ బ్రేక్ ఆర్సీబీ అవుతుంది. ఆర్సీబీ వైపు నుంచి ఆర్సీబీ. మాట్లాడుతున్నాం. మా వాళ్ళు గెలవకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ గెలుస్తున్నారు, ఇంకేం కావాలి చెప్పు. అది పైసా వసూలు ఓకే, అంటే. ఆ ఓకే బ్రో, ఒక ఓకే. నువ్వు నువ్వు మా వాళ్ళు ₹100 కట్టి టికెట్ పోతే ₹1000 ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మీరు ₹1000 కట్టిపోతే రూపాయి ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వట్లే. వెన్- ఇస్తారు. ₹1000 ఎంటర్టైన్మెంట్ తర్వాత 10,000 బాధ ఆ, కూడా ఇస్తారు చివర్లో. నిన్న ఎంటర్టైన్మెంట్ నిన్న కనబడేటప్పుడు బాధే ఉంటది. కాదు కాదు నిన్న ఆ ఓల్డ్ మ్యాన్ అసలు ఆయన ఫ్రస్ట్రేట్ అయిన విధానం, అసలు టీం సెలెక్ట్ చేసుకోవడం రాదు, ఏం ఏం మాట్లాడుతున్నారు, ముందు ధోనిని తీసేయండి అనేది మాట్లాడాడు ఆయన. అందరూ అరే ముసలోళ్ళు నిజంగా పెట్టుకున్నాడు మాట్లాడే వాళ్ళు అన్నట్టు. మాట్లాడతారులే బ్రో. లైక్ షేక్ రషీద్ వాడేదో మంచి 12,000 షేక్ రషీద్ 15,000 పెట్టుకుని బ్యాట్స్మెన్ ని. ఉంటాడు టికెట్. అలా కాదురా, షేక్ రషీద్ ఉన్నాడు బ్యాట్స్మెన్, బ్యాటర్. వాడిని 3 years నుంచి వాడు స్క్వాడ్ లో వైజాగ్ ఉన్నాడు. కూడా రా. మనకి ఇంతవరకు సరిగ్గా ఛాన్స్ ఇవ్వలేదు. అవును, మన తెలుగు అతనే. కానీ వైజాగ్ కూడా మన దీపక్ కూడా ఇది కెప్టెన్ వైజాగ్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో. ప్రీమియర్ లీగ్ అని జరుగుతుంది, తెలుసు కదా. మ్మ్. చూసావు ఎప్పుడన్నా? తెలుసా? వాటిలో ఏపీ ఆడతాడు వాడు. చూసాను. తెలుసు మంచి తెలుసు. ప్లేయర్. అరే వాడు ఇండియా అండర్ 19 ఆడిండు. ఇండియా అవునా? అండర్ 19 ఆడిండు. నీకు తెలియదు. అరే ఇండియా అండర్ 19 లో ఇండియా వాడు అండర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరర్. వాడు సాల్ట్ గాడు బాగా కొట్టడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అసలు కోహ్లీ నిన్న ఏంది టెస్ట్ కన్నా ఘోరంగా ఆడాడు చూసావా. కోహ్లీ యాక్చువల్ గా ఏమైంది కోహ్లీకి? ఉమ్. నేను మొత్తం లైవ్ చూడలేదులే, స్కోర్ కార్డ్ చూస్తాను. నేను చూసా 20 సైలెంట్ బాల్స్ కి అయిపోయి 11-12 రన్స్ ఉన్నాయి. 20 బాల్స్ కి 11-12 రన్స్ ఉన్నాయి. పతిరాన ఒక బౌన్సర్ వేసాడు కోహ్లీకి. 32 అంతే, ఓవర్లోనే వాడికి కదా ఏదో అయింది. రికవర్ అయింది. ఆ వాడికి ఏదో అయింది అంతే, 6-4 వెంటనే కొట్టాడు మళ్ళీ. దాంతో 100 స్ట్రైక్ రేట్ మ్యాచ్ అయింది, లేకుంటే 50-30 అయిపోయేది. కానీ అందరూ వచ్చిన వాళ్ళు ఒకప్పుడు వచ్చినట్టు లైక్ కొడతనే ఉన్నారులే బ్రో. అవ్- స్కోర్ అందుకే పోయింది. పడిక్కలు ఎందుకు అనుకున్నా, రాగానే వాడు ఒక 6, మళ్ళీ ఇంకొక 2 4 ఒక 6 వేసాడు. దాంతో పడిక్కల స్థానం ఖాయం చేసుకున్నాడు ఆర్సీబీ 1 డౌన్ లో. తర్వాత పట్టిదార్ వచ్చాడు, పట్టిదార్ గురించి తెలిసిందే కదా, సావగొట్టుడే. ఏ అందరూ మూడు అందరు ఛాన్సులు కొట్టారు, ఇచ్చారు. బాగా కొట్టారు.
ఉమ్. వాడు వాడు యాక్చువల్ డ్రెస్ గా వీళ్ళ బౌలింగ్ అంత మామూలుగా స్పిన్ ట్రాక్ కదా, మా వాళ్ళకే బాగా పడుతుంది అనుకున్నా నేను. కానీ మా వాళ్ళు తీరా చూస్తే చూసావా. మీ వాళ్ళ సుయాష్ గాడు లివింగ్స్టన్ బాగా వేసాడు. సుయాస్ సుయాస్ థర్డ్ ఓవర్ చాలా బాగా వేశాడు. లివింగ్స్టన్ చూసావా, అదరగొట్టాడు. అదే కదా, దాంట్లో లివింగ్స్టన్ బాగా వేసాడు, రెండు మా ఫోర్లు వాళ్ళకి ఎడ్జ్ పడలేదు. అయిపోయినాయి. 2 ఫోర్లు ఎడ్జ్ అయిపోయాయి వెనకలకి. మీకు వచ్చిన సగం రన్స్ ఎడ్జ్ అయ్యే వచ్చాయన్న. మా వాళ్ళు అసలు కొట్టలేదులే బ్రో. అసలు ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదు గెలుద్దామని, ఏంటి సింగిల్స్ తీస్తున్నారు మధ్యలో ఎంతసేపు. జడేజా అశ్విన్ వచ్చారు, ఇద్దరు సింగిల్ తీసుకుంటున్నారు. ఊరే కొట్టండ్రా కొట్టండ్రా అంటే రివర్స్ స్వీప్ లో వాళ్ళైతే అశ్విన్ ఒక 4 కొట్టాడు. వాళ్ళు మరీ దారుణంగా ఆడారు బ్రో. లాస్ట్ ఈ సిఎస్కే వాళ్ళ ముఖ చిత్రం, ఇంకా నీకు ఏమన్నా చెప్పాలి మీ వాళ్ళ గురించి? నువ్వు ఏమన్నా స్పందించాలనుకుంటున్నావా? దాని గురించి ఏం చెప్తే లేదు, వైండ్ ఓన్లీ వచ్చేద్దాం. ఒక్కటే నా ప్రాబ్లం ఏంటంటే ఇంటెంట్ లేదు. ఇంటెంట్ ఒక్కటి ఉంటే చాలు. బౌలింగ్ ఓకే, ఉమ్, బ్యాటింగ్ ఇంటెంట్ లేకుండా ఆడుతున్నారు. మంచి బ్యాట్స్మెన్ ఉమ్. నేను గైక్వాడ్ తప్పించి ఉమ్, మంచి మ్యాచ్ విన్నర్స్ కనిపించట్లే. యాక్చువల్ గా రాహుల్ త్రిపాఠి క్లిక్ అయితే మీకు మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఇద్దన్న, లేకపోతే మిడిల్ రాహుల్ లో ఎవరున్నారు త్రిపాఠి, మరి? దూబే, దీపక్ కూడా యాక్చువల్లీ ఇది మంచి ఇంపార్టెంట్ స్పాట్ బ్రో అది. నెంబర్ 4 ఉమ్, వాడు క్లిక్ అయితే ఒక- బాగుంటది, కానీ వాడు ఏమో అంత ఒక పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ లా అనిపించట్లేదు. ఒకప్పుడు లెట్స్ రాయుడు ఆడేవాడు ఆ స్లాట్, చాలా అదే బాగా కదా, ఆడాడు. అసలు ఎటువంటి ప్లేయర్ ఉమ్, బ్రో రాయుడు. అమ్మా, ఎన్ని మ్యాచ్లు ఉమ్, గెలిపించాడు. ఉమ్. అంతే ఇంకా. మా వాళ్ళు ఇంకా దూసుకెళ్ళిపోతున్నారు, మీ వాళ్ళు అలాగే ఇంకా స్లో డౌన్ అవుద్దేమో, ఇంకా చూసుకో మరి. 2 మ్యాచ్లు మీ వాళ్ళు ఆడుతున్నారు, 2 మ్యాచ్లకి దూసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అయ్యా ఇంత. చూడు చూడు, ఈసారి తగ్గే అన్నిటికన్నా కొంచెం బ్యాలెన్స్ స్క్వాడ్ మాదే అనిపిస్తుంది ఇప్పుడు మాకు చూస్తే. చూడు మా మా బెంచ్ స్ట్రెంత్ కూడా సీజన్ స్టార్టింగ్ లో రసీద్ అలానే సలాం. ఉంటది. సీజన్ స్టార్టింగ్ లో మనకు అలానే ఉంటది తెలుసులే. నిజమేరా అనా నిక్కి. కాదు ట- కాదు, టైం మంది ఉన్నప్పుడే కొంచెం పోడుకోవాలి, లేకపోతే మళ్ళీ ఏం చేయలేం కదా అందుకు. అది కూడా పాయింట్. అంటే ఫిక్స్ అయిపోయాను మాట, టైం తర్వాత చేజారిపోతుందని. అదే, ఇది ఆర్సీబీ ఆ మాత్రం ఉంటది. అది ఇంకంతే. ఇది యాక్చువల్ గా ఇంకేముంది, ఇంక ఆర్సీబీ చెప్పాలంటే వర్సెస్ ఇది సిఎస్కే. 1 సైడ్ మ్యాచ్ అయిపోయింది బ్రో. మీరు లాస్ట్ మ్యాచ్ కూడా 1 సైడ్ మ్యాచ్ అయిపోయింది. ఇలాంటప్పుడు పెద్దగా అనిపించదు. క్లోజ్ మ్యాచెస్ లో గెలిచినప్పుడే అప్పుడు తెలుస్తుంది కొద్దిగా టీం. యా, గుడ్ అని. రుతురాజ్ ఏం చెప్పాడు చూసావా ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో? ఇప్పటికి కూడా నేను 170 రన్సే, ఆ, అంటే ఇది మాక్సిమం లిమిట్ హార్డ్ అనుకుంటున్నాను. స్కోర్. ఇప్పుడు పార్ పార్ హార్డ్ స్కోర్. స్కోర్ స్కోర్. అనుకుంటున్నాను. అలాంటిది వాళ్ళు 190 కొట్టారు. బ్యూటిఫుల్ లాస్ట్ ఓవర్ లో ఫీల్డింగ్ బాగా మిస్టేక్స్. 3 సిక్స్లు కొంచెం మెంటల్ గా కొంచెం. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను 19 ఓవర్స్ 177 ఉంటే అబ్బా బాగా కంట్రోల్ చేశారు. 15 ఓవర్లకి వన్ థర్టీ యాక్చువల్ ఫైవ్ బాగా వన్ కంట్రోల్ థర్టీ చేశారు. ఎయిట్ ఉంది. నేను సో బా చాలు 170 అంటే ఈజీగా చేజ్ చేయొచ్చు అనుకున్నాను. వాడు 3 6లు కొట్టాడు. టిమ్ డేవిడ్ టీడీ. అది సర్లేండి అన్న, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా. నెక్స్ట్ మ్యాచ్ గోవత్తిలో, అది కూడా ఓడిపోతారేమో. లేదు కానీ లేకపోతే గౌతి గౌతి పిచ్ కొంచెం డిఫరెంట్ ఉంది ఈసారి. అది వాళ్ళ స్పిన్నర్స్ బాగా అనుకునిస్తుంది మోస్ట్లీ. ఉమ్, మ్యాచ్ చెప్దాం అనుకుంటున్నారా? ఏంటంటే ఏంటి నిన్న ఒక మ్యాచ్ లో ఒక విషయం ప్రూవ్ అయింది. ఏంటిది? ఏంటంటే ధోని అండ్ విరాట్ కోహ్లీ స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే విరాట్ కోహ్లీ వన్డే నాకు ఆడినా ఎక్కడ విరాట్ కోహ్లీ ట్రాల్ అవుతాడో అని చెప్పి ధోని తన టెస్ట్ ట్రాల్ దాకా చేసుకున్నాడు. సూపర్ రా ధోని. అరే ధోని ఎండేసరికి స్ట్రైక్ రేట్ 180 రా. మీరు. చాలానే చెప్తారు, లాస్ట్ అవునవును. లో వచ్చి స్పిన్నర్ ని 2 మీరు సిక్స్లు కొడితే కాదు. ఏది యాక్చువల్ గా ఎండ్ ఆఫ్ ద చూస్తే డే ఓవరాల్ స్ట్రైక్ రేట్. యాక్చువల్ గా ఇవే చూస్తే అన్న, ఇవే తగ్గించుకుంటే మంచిది సిఎస్కే ఫ్యాన్స్. నైస్ రా. కాదు, యాక్చువల్ గా చూస్తే అందరు సింగిల్ తీస్తూ ఓవర్ 6 రన్స్ కన్సిడర్ చేస్తున్నారు. కానీ ధోని 5 బాల్స్ డాట్ చేసి ఒక 6 కొడుతున్నాడు, ఒక 5 చెట్లు నాటుతున్నాడు, స్కోర్ మ్యాప్ చేస్తున్నాడు చూసావా. మాస్టర్ మైండ్ బ్రో. ఎట్లుంటది బ్రో. తాలే ఫర్ రీజన్. ఫార్మర్ కదా బ్రో ఎంతైనా. అది ఇంకేంటి చెప్పన్నా. అటు నవ్వుకి అటు ఏడుపుకి మధ్యలో ఉన్నావా? ఏ ఊరుకో బ్రో. మరి మీరేదో ఏదో కప్పు పోయినట్టు చేస్తున్నారండి బ్రో మీరు ఒక మ్యాచ్ కి. ఓకే, లాస్ట్ మీకు లాస్ట్ ఇట్స్ ఎ ఇయర్ వెరీ బిగ్ డీల్, ఐ అండర్స్టాండ్.
ఒక మ్యాచ్ గెలవడం అంటే ఏదో కప్పు గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ మాకు ఇట్స్ నార్మల్ థింగ్ ఒక మ్యాచ్ గెలవడం అనేది. ఒక మ్యాచ్ సరే సరే ఓడిపోగానే ఏమంత ఫీల్ అవ్వం బ్రో మేము. నిన్న మీ 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 గ్రౌండ్ అంతా సైలెంట్ గానే ఉన్నది చూసావా? కానీ నిన్న కానీ మీకు నిజమే ఒక్క మ్యాచ్ తోటి సీజన్ ఫస్ట్ టైం అర్థమైపోయిందిగా. కాదు. నిన్న మామూలుగా మ్యాచ్ చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసిన దాంట్లో 2 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే క్రౌడ్ మెయిన్. అసలు ఏంది బ్రో క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలే ఆర్సీబీ డామినేట్ చేస్తుంది సిఎస్కే ని. కొన్ని స్టేజెస్ లో ఆర్సీబీ ఛాన్సే కనపడుతున్నాయి. కరెక్ట్. ఫస్ట్ టైం అనుకుంటా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో కృణల్ పాండే గాడు బౌలింగ్ వచ్చాడు. మీరు తెలుగు కామెంటరీ చూసారో లేదో. అయితే ధోని అప్పుడు హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. వాడేమో మీరు బౌన్సర్ జనరల్ గా వేస్తాడా? మీరు జనరల్ గా చూసినట్టయితే ధోని ఎప్పుడు స్పిన్నర్ బౌలింగ్ లో క్యాప్ పెట్టుకుంటాడు. కానీ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నా అంటే వేసేది కృణల్ పాండే కాబట్టి అని అన్నాడు రా. నెక్స్ట్ బాల్ బౌన్సర్ వేసాడు రాడు. బౌన్సర్ వేస్తా. వాడు ఏంట్రా వాడు ధోని కరెక్ట్ గా గెస్ చేసాడు. హెల్మెట్ పెట్టుకున్నాడు. చెప్పినా కదరా మాస్టర్ మైండెడ్ అని. మాస్టర్ మైండ్. కాదు కామెంటేటర్ అది పిక్ చేయడం వాడు వెంటనే బౌన్సర్ వేయడం మాత్రం అలా అనిపించింది. గుడ్ గుడ్ కామెంట్. అది